మా బంధువులందరికీ ఆత్మపూర్వక ప్రణామములు అర్పించుకుందాం. ఇంతటి మహాభాగ్యాన్ని, ఇంతటి జ్ఞానాన్ని, ధ్యానము ద్వారా జ్ఞానాన్ని ప్రసాదించిన, సూత్రాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి వేల వేల కృతజ్ఞతలు. ఈరోజు వృక్షో రక్షిత రక్షిత అన్న కాన్సెప్ట్ కోసం, పుష్పాల కోసం మాట్లాడుకుందాం. మనం వృక్షం కోసం చెప్పుకున్నట్టయితే ఎటువంటి స్వార్థం లేకుండా, ఎట్టి పరిస్థితుల్లో కూడా అటు శత్రువు అని మిత్రువు అని మానవుడు ఎటువంటి మానవుడికైనా నీడనిచ్చి ఆయన యొక్క ప్రాణాన్ని ప్రాణాధారం చేసి ప్రాణవాయువునిచ్చి అతను ఎంత దుర్మార్గమైన కఠోరమైన వాడు అనేటంటే మనిషి విడిచిపెట్టినట్టు కార్బోహైడ్రేట్ తీసుకుంటుంది. ఆడు మాంసాహార, శాకాహార, గోండాకూర, మూర్ఖుడ, రాక్షసుడు అన్నది ఆ భేదమే లేదు ఆ వృక్షానికి. ఆ వృక్షానికి నా ప్రణామములు. అతను విడిచిపెట్టినటువంటి ఆ ప్రాణవాయువు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ప్రాణవాయువుని ఇస్తుంది. వృక్షో రక్షిత రక్షిత, వృక్షాలకి యొక్క పచ్చదనానికి, ప్రకృతికి నా ప్రణామములు.